హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అస్సలు బాగాలేనండి. అంటే నాకు బాగాలేదని కాదులేండి, ఏంటో సరేలేండి, అది తర్వాత వీడియోస్ చెప్తాను. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు అన్నది కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇదైతే థర్స్డే రోజు మార్నింగ్ అన్నమాట. పాపకైతే ఫీవర్ తగ్గలేదు. పాపతో పాటు బాబుకు కూడా వచ్చేసింది అనమాట. కలిసి ఆడతారు కదా, అలా స్ప్రెడ్ అయినట్టుంది. ఇంకా నాకు అసలు ఇద్దరు పిల్లలకి ఫీవర్ అనేటప్పటికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకేం తినట్లేరని పొద్దునైతే అంబలు కాచానమాట. అంత లేజీగా జరుగుతుంది. ఇంకా టమాటో రైస్ చేస్తున్న ఒక పక్కకి. ఈ లోపు అయితే చిన్నబాబు అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాడనమాట. ఇంకా వాడికైతే తుడుస్తున్నాను. ఏ పని ఎలా చేస్తున్నాను, రొటీన్ అదంతా ఏం లేదన్నమాట. అస్సలు బాగా అనిపించట్లేదు. అంటే పాపనే కాదు, బాబైనా సరే వాడైతే వెళ్ళిపోతున్నాడులేండి. ఇంకా తప్పట్లేదు, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఫైనల్. అందుకోసమని వాళ్ళేమో మళ్ళీ పెట్టనంటున్నారు. అంత డల్గా అయితే లేడు వాడు, పర్లేదు, ఓకే. ఫీవర్ వచ్చింది, సిరప్ వేసాను, వెళ్ళిపోతున్నాడు. కానీ పాపకి అస్సలు తగ్గట్లేదు. నాకైతే విపరీతంగా అసలు, అంటే ఇంట్లో అందరికీ ఒక మెడిసిన్ లాగా అనమాట. నా చిత్తల్లి డల్గా ఉన్నా, బాధలో ఉన్నా, నీరసంగా ఉన్నా, ఒంట్లో బాగాలేకపోయినా తనే మెడిసిన్ అన్నమాట మా అందరికీ. అలాంటి తను అలా డల్గా ఉంటే అసలు అర్థం కావట్లేదు తెలుసా. ఏమీ తినట్లేదు, అసలు విపరీతమైన కోల్డ్ అయిపోయిందనమాట. మెడిసిన్ వేస్తున్నా అయినా తగ్గట్లేదు, నీరసంగా ఉంటుంది. ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు అనమాట. ఇంకా అలా ఉంది. నాకైతే అసలు ఏ పని చేయబుద్ధి అవ్వట్లేదు, నిజం చెప్తున్నా. మొన్నెప్పుడో బట్టలు సదిరాను, కానీ మళ్ళీ పక్కన బుక్ సెల్ఫ్ సదురుదామన్నా అసలు వీలు అవ్వట్లేదు. అట్లా ఉందన్నమాట. అసలు పిచ్చిగా ఉంది. చూడండి, అంబల్ కన్సిస్టెన్సీ కూడా థిక్ అయిపోయింది. ఇంకా చల్లారడానికి నేనైతే చల్ల వాటర్లో పెట్టుకున్నాను. ఇంకా చల్లారింది. కొంచెము ఫాస్ట్గా చల్లారదు కదా అంబలి, ఇంకా కొంచెం థిక్ అయిపోయింది అందులోనే. ఇంకా పిల్లలకైతే వేసిస్తున్నాను. వాళ్ళైతే వద్దంటున్నారనమాట, కానీ తాగాలని చెప్తున్నాను. మా పెద్ద బాబుకి మామూలుగా దేవుడు ఇచ్చిన బెస్ట్ ఏంటంటే, ఫీవర్ వచ్చిన ఒక మెడిసిన్ ఒక పూట వేసుకోగానే ఇంకో రెండో పూటకు మంచిగా యాక్టివ్గా అయిపోతారనమాట వాళ్ళు. అలాంటిది పాప అసలు సెట్ అవ్వట్లేదు. నాకు ఇంకా అది చాలా కంగారుగా ఉంది. ఇంకా వాళ్ళని అయితే పంపించేశాను. వాళ్ళు పెద్దగా ఏం తినలే, అంబలు మాత్రం తాగి వెళ్ళారనమాట. మా హస్బెండ్కి టీ పెట్టితే ఆయన వద్దన్నాడు, ఆయన కూడా అంబలు తాగి వెళ్ళిపోయారు. ఇంకా నేను నా మట్టుకు టీ పెట్టుకుంటున్నా. చూడండి, అసలు విజిల్స్ ఎన్నో కౌంట్ చేసుకోలేదన్నమాట. థర్డ్ విజిల్ వచ్చేటప్పటికి కొంచెం అడుగంటేసుకుంది. ఇంకా పాప అయితే లేచింది. తనకైతే ఇంకా తడిబట్టేసి తుడిచి బ్రష్ చేయించి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను అనమాట. మొత్తం ఇంకా అలా డల్గా పేషెంట్లా ఉంటే ఇంకా అలాగే ఉండిపోతుంది కదా అని చెప్పి నేనైతే కొంచెం ఆమె కూడా మంచిగా ఫ్రెష్గా ఉండాలి కదా అని తుడిచి బొట్టు గిట్లా పెట్టానమాట. ఇంకా సిరప్ అయితే వేసేస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సిరప్ తాగుతూనే ఉంది, కానీ ఏమీ తినట్లేదు తను. ఇంకా సరే అని ఇంక ఇంట్లో పనులు అయితే మానవు కదా, గిన్నెలన్నీ తోమేసుకున్నాను అనమాట. తను ఏమని తింటావా అంటే కొన్ని పాలు పోయమంది. ఇంకా సరే అని చెప్పి, ఏం పాలంటే పసుపు పాలు పోయమంది. కొంచెం మిరియాల పాలు ఇస్తామా అంటే వద్దంట, పసుపు పాలే కావాలంటే ఇంకా సరే అని పోసానన్నమాట. అవైతే తాగింది. ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొచ్చేసాను. ఎండ విపరీతంగా కొడుతుంది కదా, ఇంకా జలుబు కూడా ఉంది. ఏంటంటే మా హస్బెండ్ ఇట్లా మా పక్కనక్క ఇట్లా చెప్పారు, వేడి వల్ల కళ్ళలోకించి నీళ్ళు వస్తుండొచ్చు, దానివల్లే జలుబు కూడా అవుతుందిరా, కొంచెం మజ్జిగిచ్చి చూడు, ముక్కు ఆగిపోతుందేమో, ఆగిపోయిందంటే వేడి వల్ల, అయినా కారుతుందంటే జలుబు వల్ల, అప్పుడు తెలుస్తుంది అంటే. ఇంకా పిల్లలకు కూడా ఎండకి ఐస్ కళ్ళన్నీ మండుతున్నాయంట, తలకుండా వస్తుందంటే ఇంకా మజ్జిగ తాగిపించి కొంచెం ఐస్ అయితే పెడుతున్నాం. మా పెద్ద బాబుకి ఫీవర్ కూడా ఉంది కదా, వాడి కళ్ళన్నీ నొస్తున్నాయంటే సరే అని కొంచెం ఒక కాటన్ క్లాత్లో అయితే ఐస్ పెడుతూ ఉన్నాను. మమ్మీ చల్లగుంది, మమ్మీ రిలీఫ్గా ఉంది మమ్మీ అంటా ఉండేవాడు. ఇంకా వాడికి ఇంకా అలా పెట్టాక కొద్దిసేపటికైతే అన్నం వేసి తినిపించి సిరప్ వేసి పడుకోబెట్టానమాట ముగ్గురిని. ఇంకా నేనైతే ఈవినింగ్ అయ్యాక గిన్నెలన్నీ సదురుకుంటున్నాను. పొద్దున్న తోమిన గిన్నెలన్నీ ఉంటే అసలు ఇంట్రెస్ట్ వస్తలేదు తెలుసా పని పైన. వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అయినా కాంచి ఇంకా ఇదే పని కదా, సుస్తిగా ఉంది.
ఏంటి 2 ఎగ్జామ్స్. ఫస్ట్ ఎగ్జామ్ రోజు వాళ్ళ డాడీ ఖమ్మం వెళ్ళాడు, సెకండ్ రోజు గ్యాప్. ఇక సండే నుంచి నా కూతురు సుస్తయిందంటే ఇంకా అలాగే ఉంది. అస్సలు ఎంత డిస్టర్బెన్స్గా ఉందో వీలే అవ్వట్లేదు. ఇంకా ఏం వండాలి ఏంటి అని ఆలోచిస్తున్నా. కాకరకాయ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. కొంచెం ఫీవర్ ఉంది కదా, కొంచెం పుల్లగా ఉంటుంది. చింతపులుసు వేసి కొంచెం ఇగురులాగా దగ్గరికి చేద్దాము, బాగుంటుంది. వాళ్ళు ఇష్టంగా తింటారు అన్నమాట నార్మల్ డేస్లో. ఇప్పుడైతే అసలు ఏం తినబుద్ధి అవ్వట్లేదు కదా. యాక్చువల్లీ నిమ్మకాయ పచ్చడి అయితే బాగుంటుంది అంటారు, కానీ మేము తినం కదా. వాళ్ళేమో తెగ మామిడికాయ పచ్చడి అడుగుతున్నారు. మాది ఎప్పుడో అయిపోయింది, 4-5 నెలల క్రితమే అయిపోయింది అనమాట. మాది లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చడి. ఇంకా ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. ఇంకా నేనైతే గిన్నెలన్నీ సదురుకున్నా. నా చిత్తల్లి నన్ను అసలు వదలట్లేదు అనమాట. మమ్మీరా అంటుందన్నమాట. ఇంకా వెళ్ళి మళ్ళీ తడి పట్టేసాను అనమాట. మళ్ళీ ఫీవర్ వచ్చేసింది. వేసినప్పుడే తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా తడి పట్టేసి కాళ్ళు నొస్తున్నాయి అంటే నొక్కుతూ ఉన్నానమాట. వాళ్ళ అన్నయ్య చూడండి అసలు ఉత్తప్పుడు విపరీతంగా కొట్టుకుంటారు తెలుసా. ఆడుకునేటప్పుడు మీరు నమ్మరు, ఎంత ప్రేమ చూపించుకుంటారో అంతే కొట్టుకుంటారు అనమాట. కానీ ఇంకా తను పడుకొని మాట్లాడకుండా ఉంటే అస్సలు తోచట్లేదు. నాకు అనిపించింది బాండింగ్ ఇలా ఉంటుంది కదా, పెద్దగా అయ్యాక ఇప్పుడు ఇలాగే ఉంటే బాగుండు. అందరిది ఇలాగే ఉంటుందా ఏంటి నాకు తెలియదు, కానీ నా పిల్లలు అయితే వాళ్ళ చెల్లి పడుకుంటే వాళ్ళ కొషపడతలేదు తెలుసా. అసలు ఆమెతోటే పడి లేవు అని ఆమెను ఆడిపిస్తూ నవ్విపిస్తూ నేను తినేస్తాను అది ఇది అని బుజ్జుకు అని పిలుచుకుంటారనమాట. పైనాపిల్ అంటారు, ర్యాబిట్ అంటారు, వాళ్ళ నిక్నేమ్స్ పెట్టి వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారనమాట. ఇంకా నేనైతే పొద్దునేసిన బట్టలు కొన్ని ఆరిపోయి ఉంటే అవి అయితే తీసేసుకుంటున్నాను. ఇంక ఏవి తప్పినా కొన్ని పనులు అయితే తప్పవు కదా. ఇంకా నా చిత్తల్లిని చూడండి మీరు. ఏం తింటావమ్మా అని అడిగితే తను ఏం చెప్తుందో మీరైతే ఈ వీడియోలో వినండి. ఏది తిననంటుంది, ఫైనల్గా ఏం తింటా అంటుందో చూడండి. ఎప్పుడు చూడు ఫీవర్ వస్తే తను ఇదొకటే తింటా. కాకపోతే మోస్ట్లీ ఏంటంటే 1-2 డేస్, అది ఎక్కువ రోజులు అంటేనే 1-2 డేస్, లేకపోతే 1 డేలో సెట్ అయిపోతుంది తెలుసా. ఎంత ఫీవర్ వచ్చినా 3 పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు అన్నమాట. అసలు ఇలా డల్గా అట్లా ఏం ఉండరు. మీరు చూడండి ఏమంటుంది. ఏమైందమ్మా? సిరప్ వేస్తున్నా కదా తల్లి. అవునా, సరే హాస్పిటల్ పోదామా? మజ్జిగ తాగుతావా? అన్నం తింటావా? కార్న్ఫ్లెక్స్ ఇంకేమన్నా? ఉప్మా, ఇడ్లీ, దోశ, పాప్కార్న్. ఫీవర్ ఎందుకు వచ్చింది నీకు? పాప్కార్న్ తింటే తగ్గుతుందా? రోజు తింటున్నావు పాప్కార్న్, తగ్గట్లేదు ఎందుకు? వీళ్ళ ఫీవర్ ఏమో కానీ నాకు ఫీవర్ వచ్చినట్టు అవుతుంది. మా చిత్తాలు ఇలా ఉంటాయి, పిల్లలు ఇలా ఉంటే అసలు మనసును పట్టదు కదా. ఏమంటారు? ఇంకా సరే అని అడిగింది కదా అని పాప్కార్న్ తెప్పించాను అన్నమాట. ఇంకా చేస్తున్నాను. కాకరకాయ అయితే ఇంకా తీసి బయట పెట్టుకున్నాను. కొన్ని పాలు కూడా తాగుతుందేమో, మిరియాలు వేసి ఇద్దాం, జలుబు బాగుంది కదా అని వేడి చేసుకుంటున్నాను. పాప్కార్న్ అయితే అవుతుంది. సౌండ్ వినే లేచిందనమాట. లేచి కూర్చుంది చేస్తున్నానంగానే. అసలు ఎత్తుకుంటే ఉండట్లేదు, కూర్చోవట్లేదు, ఏమీ లేదన్నమాట. ఇంకా పొద్దున టమాటా రైస్ మాడగొట్టానా, ఇప్పుడు పాప్కార్న్ కూడా మాడగొట్టాను అనమాట. అస్సలు పిచ్చిదాన్ని అయిపోతున్నా. ఇక్కడైతే వీళ్ళ కష్టం మా పిల్లలకు చూపిస్తున్నా అన్నమాట. నాన్న కావాలి అన్నది. అలా నాన్న రాగానే చూడండి అసలు ఆమె ఎక్సైట్మెంట్, ఆతృత కాదు అసలు. ఎంత చక్కగా ఆడుకుంటుందో. ఫీవర్ లేదు, ఏం లేదు. వాళ్ళ నాన్నతో కలిసి నన్ను కొట్టు. నేను ఇక్కడే పక్కన కూర్చొని కాకరకాయ కట్ చేసుకుంటున్నాను అన్నమాట. పట్టీలు తెచ్చుకుంది, బ్యాంగిల్స్ తెచ్చుకుంది, పట్టీలు వెయ్యి నాన్న అంటా ఉంది. వాళ్ళ నానేమో నిన్న మొన్న వేసుకోలేవు కదా తల్లి, గజ్జలు గలగలు మనలేవు కదా అని అడుగుతూ ఉన్నాడు అనమాట. అవునని ఇంకా అసలు వాళ్ళ నాన్న వచ్చినాక ఆ ఫీవర్ ఎక్కడ పోయిందో తెలీదు. వాళ్ళ నాన్నతోటే ఆడుతూ ఉందన్నమాట, నన్ను కొడుతూ ఆ కాకరకాయ తొడుమలతోటి.
ఇలా ఉన్నా నాకు కాస్త బాగుంటుంది, కానీ వాళ్ళ నాన్న వెళ్ళిపోయాక మళ్ళీ డల్ అయిపోతుంది అన్నమాట. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళైతే వాళ్ళ నానే ఎత్తుకొని కూర్చున్నాడు అనమాట. ఇంకా మొత్తం ఆయన దగ్గరే ఉంది. ఇంకా నేనైతే కాకరకాయ కట్ చేసుకొని రైస్ అయితే పెట్టుకొని వంట అయితే చేసుకొని తిని అయితే పడుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.